మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏకచక్రపురము ఎలా వచ్చిందంటే కృష్ణ పరమాత్ముడు ఆ, ఒక చక్రం తీసి ఉమ్, భీష్మ పితామహంతో పోరు సల్పడానికని ఎత్తితే ఆయన శాంత స్వరూపమే వస్తాను అని భీష్ముడు కోరుకుంటే ఇంకా చక్రం విసిరివేస్తాడు. ఒక చక్రం కాబట్టి అది పడిన చోటు ఏకచక్రపురం అన్నారు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. ఆ చక్రము అక్కడ పడింది కాబట్టి దాన్ని ఏకచక్రాపురం అనే పేరు వచ్చిందని చెప్పారు. హరి బోల్. హరే కృష్ణ. ఇంకా విశేషాలు అక్కడ ఏకచక్రాపురంలో ఎవరు ఆవిర్భవించారు? నిత్యానంద ప్రభు. హరే కృష్ణ. హరి బోల్. చెప్పండి మాతాజీ, కొన్ని లీలలు అక్కడ చూసినవి. మీరే మనసు పెట్టుకోండి, బాగానే ఉంది. విన్న వాళ్ళు ఎవరైనా ప్రయత్నించండి. హరే కృష్ణ. హరే చెప్పండి కృష్ణ విజయ్. మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు మాతాజీ, చెప్పండి. ఇప్పుడేనా మాతాజీ స్టార్ట్ అయింది? అవును మాతాజీ, ఏకచక్రాపురంలో శ్రీ నిత్యానంద ప్రభు ఆవిర్భవించారు కదా, ఆ, అక్కడ లీల గురించి చెప్పండి అని అడిగాను. ఆహా. చెప్పండి మాతాజీ. అదే మాతాజీ, మనము ఆ అదే జాహ్నా నదికి వెళ్ళాము. జాహ్నా గుండమా ఏంది, అక్కడికి వెళ్ళాము మాతాజీ. జానుకుండ. జానకుండ అక్కడికి వెళ్ళాము. అక్కడ బాగా ఆహ్లాదకరమైన వాతావరణము అంతా బాగుంటుంది. అది మోకాలితో ఆ నిత్యానంద వారు తువ్వారనమాట. అది ఆ కుండాన్ని ఏర్పరిచారు. నీరు ఎవరైనా బాగలేకుండా ఉంటే ఆ నీరు వాడితే వాళ్ళకంతా కూడా ఆ నీళ్ళలో స్నానాలు చేస్తే తగ్గిపోతుంది అని చెప్పారు. తర్వాత ఆ ఇటీవల ఒక 20 సంవత్సరాల కిందట ఒక టీచరు కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అతనికి కుష్టు వ్యాధి నయం అవ్వాలని పలాని కుండంలో స్నానం అది చేస్తే తగ్గుద్ది అని చెప్తారనమాట. అప్పుడు ఈ జానకుండ దగ్గరకు వచ్చేసి ఒక వారం రోజులు అలాగే నిత్యం స్నానం చేస్తారు మాతాజీ. తర్వాత అతనికి ఆ కుష్టు వ్యాధి నయమైపోతుంది మాతాజీ. హరే కృష్ణ. అది ఆ చుట్టుపక్కల గుండాలన్నీ కూడా ఆ ఎండిపోతూ ఉంటాయి, కానీ ఈ జానుకుండ మాత్రం ఎప్పుడు అలాగే నిండి కళకళలాడుతూ ఉంటుంది అని చెప్పాను మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్. సో నైస్. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. మీరు నిన్న చెప్పారు కదా మాతాజీ, అదంతా రాసి పెట్టుకున్నాను, అందుకని లైట్ గా గుర్తుంది. హరి బోల్. ఇంకా అక్కడ జాహ్నవి మాత సందర్శించినప్పుడు అక్కడ గర్భావతం మందిరం నిర్మించారు. అలాగే వాళ్ళ అత్తమామ వాళ్ళు హడాయి పండిట్ పద్మావతి మాతాజీ వాళ్ళ దర్శనం చేసుకుని బాల నిత్యానందుని వాళ్ళకు కుటీరంలో అక్కడ ప్రతిష్ఠించారనమాట. ఇంకా హడాయి పండితు నిత్యానంద ప్రభు చిన్నప్పుడే సన్యాసి వచ్చి అడిగితే 12 ఏళ్ల ప్రాయంలోనే ఆయనకి ఇచ్చి పంపిస్తారు. ఆయన ఆయన కుమారుణ్ణి కోరుతారనమాట, తీర్థయాత్రలకు సహాయంగా ఇవ్వమని. అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ దిక్కు వైపు చూస్తూ ఆ చెట్టు పట్టుకొని జపం చేస్తూ నిత్యానంద ప్రభు తిరిగి వస్తారని ఎదురు చూస్తూ బాధపడుతుండేవారు. ఆ చెట్టు అవి కూడా మనం దర్శనం చేసుకున్నాము. అక్కడే నిత్యానంద ప్రభు వారు ఆవిర్భవించిన తర్వాత 6 రోజులకు ఆ షష్ఠి తల అని ఆ చెట్టు కింద 6 రోజులకు పండగ చేశారనమాట. అది కూడా చూసాము. అన్ని పక్క పక్కనే ఉన్నాయి అక్కడ. ఇంకా నిత్యానంద ప్రభు చిన్నప్పుడు చేసిన లీలలు, ఆడుకునే ప్లేసులు, వాళ్ళు డ్రామా వేసేవారు. నిత్యానంద ప్రభు డైరెక్టర్గా ఉండేవారు. ఆ ఒక లీలలో రా రామాయణం
నీళ్ళు చేరినప్పుడు లక్ష్మణ పాత్ర వేస్తారు. అప్పుడు హనుమంతుల వారు ఆ, ఆ సంజీవిని తీసుకురావడం మర్చిపోతే గన 9 గంటలు ఆయన మూర్చిపోయి అట్లే పడిపోయి ఉంటారు అనమాట. మొత్తం గ్రామస్తులు తల్లిదండ్రులు అందరు ఎంతో బాధపడతారు, ఏమైంది నీ తాయికి అని. అప్పుడు ఒక ముసలాయన వాళ్ళని గమనిస్తూ ఉండే ఆయన ఆ ఈ హనుమంతుల వారికి, నువ్వు వెళ్ళి అక్కడ పద్మావతి కుండ ఉంటుంది, అది వాళ్ళు ఆటలో హిమాలయాలుగా భావిస్తారనమాట. అక్కడికి వెళ్ళి నువ్వు సంజీవిని తీసుకొని రా అని చెప్తే అక్కడికి వెళ్ళి కొన్ని ఆకులు తీసుకొస్తే ఆకులు వాసన చూపిస్తాగానే ఆ నిత్యానంద ప్రభు లేచి కూర్చుంటారనమాట. ఎలా నువ్వు ఇలాంటివన్నీ ఎలా చేసావు, ఎలా ఇంతసేపు మూర్ఛపోయి ఉన్నావు అని వాళ్ళు అందరు అడిగితే, ఇవన్నీ నేను ఇంతకు ముందు జన్మలలో చేసినవి అని చెప్తారనమాట. అది స్వయం ఆ బలరాముడు లక్ష్మణుడే నిత్యానంద ప్రభు అని ఆ లీలల ద్వారా అర్థమవుతుంది. హరి బోల్. హరే కృష్ణ. ఇంకా మనం యోగపీఠ గురించి, శ్రీవాసాంగన్ గురించి కూడా చెప్పుకున్నాము, రాజాపూర్ జగన్నాథ్ గురించి కూడా. హరి బోల్. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సతీష్ ప్రభుజీ వారికి ధన్యవాదాలు. ఈ 10 రోజుల నుంచి మీరు ఎంతో శ్రద్ధగా అందరికీ భగవద్గీత శ్లోకాలు నేర్పించారు, క్లాస్ చూస్తున్నారు. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా కొన్ని లీలలు చెప్పుకుందాం మాయాపూర్లోటి. ఆ కట్వా గురించి చెప్పుకున్నాం కదా, భగవంతుడి తలనీలాలు అది చెప్పాలి. కాట్నా గురించి చెప్పుకున్నాం, కంటకపురి. కాదు, కట్వానే కంటకపురి అనుకుంటా. ఉందండి ఒక నిమిషం. కాట్నాలో గౌరీదాస్ పండిట్ వాళ్ళ ఇండ్లు, ఆ చింత చెట్టు, ఆ లీలలు చెప్పుకున్నాము. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు తెడ్డు తీసుకొని వాళ్ళే స్వయంగా పడవ నడుపుకుంటూ రావడము, అవన్నీ చెప్పుకున్నాము. ఇద్దరు తమలాగే ఉండే డైటీస్ ని ప్రకటన చేస్తారు చైతన్య మహాప్రభు హరే నిత్యానంద. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నిన్న ఎవరో 4 members వచ్చినట్టు లేరు మాతాజీ. మళ్ళీ ఇదేలా చెప్పండి మాతాజీ. ఇప్పుడు 9 members ఉన్నారు కదా, 4 members, నిన్న 5 members అనుకుంటాం మాతాజీ. కొత్త ఆ వాళ్ళు మాత అరుణ వచ్చింది, అదే చెప్పండి. అదే గౌరీదాస్ పండిట్ వారు ఎంతో ప్రేమ భక్తితో భగవంతుని నామం జపిస్తూ ఆయన చింత చెట్టు కింద ఆ జపం చేస్తూ ఉంటే ఆయన యొక్క వినయంకు, ఆ సాంగత్యంకు ఆ చింత చెట్టు కూడా తృణాదపి అయిపోయి మొత్తం వంగిపోయి ఉంటుందన్నమాట. చెట్టు మొత్తం ఎటు చూసినా కూడా మొత్తం కొమ్మలన్నీ కూడా పెద్ద 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 కొమ్మలు, చిన్న కొమ్మలు అన్నీ కూడా వంగిపోయి ఉన్నాయన్నమాట. దాని తృణాదపికి గుర్తుగా చెప్తారంట. ఆ ఇంకా ఆయన యొక్క భక్తికి మెచ్చి ఆ స్వయం నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు పడవలో తెడ్డు తీసుకొని వాళ్ళే నడుపుకుంటూ వస్తారు. ఆ తెడ్డు అక్కడ ఇప్పటికీ దర్శనం ఇస్తుంది. ఇంకా మహాప్రభు రాసిన తాళపత్ర తాళపత్రాలు కూడా లామినేషన్ చేసి పెట్టారు, మహాప్రభు అక్షరాలు. అవన్నీ తాళపత్రాలు కూడా మనం చూడొచ్చు అక్కడ. ఆ అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత గౌరీదాస్ పండిట్ వారు ఆ ఎంతో బాధపడతారనమాట. మీరు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీరు తీసుకుంటే నీకు ఈజీగా ఉంటది. మీరు దేవాదేవుడు. ఇది తీసుకుపోతే అప్పుడు ఊడ్చుకోవాలి మంచం కిందకి. హరే కృష్ణ. పద్మజ మాతాజీ మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. హరే కృష్ణ, మీట్లో ఉండండి. ఆ అప్పుడు మహాప్రభుని వేడుకుంటారనమాట, మీరు సన్యాసం తీసుకోవద్దు, దయచేసి ఇక్కడే ఉండండి, మీరు పూరి జగన్నాథ్ వెళ్ళిపోవద్దు, మాతోనే ఉండాలి అని వేడుకుంటే ఆయనలాగే ఉండే ఆ ఐడల్స్ అంటే శ్రీ విగ్రహాలను ఆ మహాప్రభు స్వయంభు అంటే ప్రకటన చేస్తారనమాట. అప్పటికప్పుడు ప్రకటన చేస్తే వీళ్ళు మాకు అభిన్నము, వీళ్ళని పూజించండి, మేము మీతో ఉన్నట్లే అని చెప్తే గన గౌరీదాస్ పండిట్ వారు కృష్ణ భక్త బడా చతుర్ అని, అవునా మీకు అభిన్నమా, అయితే వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు ఇక్కడే ఉండండి అని వేడుకుంటారు అనమాట.
అప్పుడు సరే అనేసి మహాప్రభు నిత్యానంద ప్రభు అక్కడ ఐడల్స్ లాగా నిలబడిపోతారు. వాళ్ళు ఐడల్స్ వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది. అరే, నాకు కావాల్సింది మాట్లాడే వాళ్ళు, నడిచే వాళ్ళు మీరు కాదు, మీరు ఉండండి, మీరు వెళ్ళిపోండి అంటారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి నిలబడిపోతారు. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అరే, కాదు కాదు, నాకు మీరు కావాలి, మీరు ఉండండి ఇక్కడ, వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చి నిలబడిపోతారు అనమాట. వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అరే అరే, కాదు, మీరు వెళ్ళిపోవద్దు, మీరు ఉండండి నాతో, మీరు వెళ్ళండి అయితే అని చెప్తారు. అలా ఆయన ఎవరు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళని ఉండమని చెప్తుంటారు. అలా కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరు స్వయం నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు ఎవరు ఐడల్స్ అనేది కూడా గుర్తుపట్టలేకుండా ఆ, అలా మారిపోతారనమాట. అంటే ఆయన ఎవరు అనేది గుర్తించలేక సరే ఇంకా ఇద్దరు ఉండండి, ఇద్దరు వెళ్ళిపోండి అని వేడుకుంటారనమాట. అందువలన ఇప్పటికి కూడా అక్కడ ఉన్నది చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు స్వయం స్వయం అభిన్నము. కాబట్టి ఎవరైంది కూడా ఇప్పటికీ ఎవరికి గుర్తులేదు, గుర్తు తెలియదు. స్వయం వారే ఉన్నారు అంటేనా స్వామి ఎప్పుడు కూడా అర్చా విగ్రహాలకు అభిన్నం అనేది అక్కడ మనం ఆ లీల ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. అక్కడ స్వయం గౌరీదాస్ పండిట్ వారు వారిని అడిగి సేవలు చేస్తారంట. వారు ఏం నైవేద్యం తీసుకోవాలనుకుంటున్నారో అడిగి అదే చేస్తారంట. ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో అడిగి అదే డ్రెస్ వేస్తారంట. అలాగే ఈరోజు భాగవతంలో ఏ స్కందం చదవాలా అనేది అడిగి అదే స్కందం తీసి చదువుతారంట. అలా వాళ్ళతో ఆ సన్నిహిత సంబంధం మాట్లాడుతూ ఉండేవారంట. అలా ఆయనకు హృదయానంద శిష్యుడు వచ్చి ఆయనలాగే చక్కగా అర్చ ఆ, అర్చన చేస్తూ పూజ చేస్తూ ఉండేవారు, సేవలు చేస్తూ. అప్పుడు ఒకసారి గౌరీదాస్ పండిట్ వారు ఉమ్, గౌర పూర్ణిమ వేడుకలకు అందరిని పిలవడానికి వెళ్తూ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి నీతాయి గౌర సుందర్కి ఆయన బయటికి వెళ్తారు. అప్పుడు హృదయానంద ఇతర శిష్యులతో కలిసి గంగా నది ఒడ్డున కీర్తన చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆయన ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉండరు, లేరు అనేసి వాత్సల్య భావంతో యశోదామాతలాగా కర్ర తీసుకొని ఆయన వెళ్తాడనమాట ఎక్కడికి వెళ్ళారు అనేసి. ఆ గంగా నది ఒడ్డున వాళ్ళంత దూరాన్ని నుంచే చూసి నిత్యానంద ప్రభు వస్తున్నాడు వస్తున్నాడు మన వీపులు పగులుతాయి ఇంకా అనేసి వాళ్ళు ఇద్దరు హృదయానంద హృదయంలోకి వెళ్ళిపోతారనమాట చిన్నగా అయిపోయి. ఉమ్, అప్పుడు అది చూస్తారు గౌరీదాస్ పండిట్ వారు నిశ్చేష్టుడైపోతాడు అనమాట. ఏంటి, నా హృదయానంద ఇంత గొప్పవాడా, నా స్వామి ఆయన హృదయంలోకి వెళ్ళిపోయారు అనేసి మళ్ళీ వేడుకుంటారనమాట. మీరు ప్రకటంగండి, మీరు లేకపోతే నేను జీవించలేను అనేసి. అప్పుడు మళ్ళీ హృదయంలోంచి బయటికి వస్తారు కాబట్టి ఆయన్ని హృదయ చైతన్య అంటారు. హృదయానంద హృదయంలోంచి బయటకు వచ్చారు. హృదయ చైతన్య వారి దర్శనం మనకు చేసుకున్నప్పుడు అక్కడ కీర్తన చేస్తుంటే వాళ్ళతో పాటు మళ్ళీ వెళ్ళిపోతారనేసి జలక్ దర్శన్ అని ఇస్తారనమాట. అంటే మనం కీర్తన చేస్తున్నప్పుడు తలుపులు వేస్తుంటారు, తెరుస్తుంటారు, వేస్తుంటారు, తెరుస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఎవరైనా ప్రేమ భక్తులు కీర్తన చేస్తే వాళ్ళతో పాటు హృదయ చైతన్యం వెళ్ళిపోతారు అనేసి అక్కడ ఆ విధంగా జలక దర్శనం మనకు ఇస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా కట్వాలో మహాప్రభు ఆ సన్యాస దీక్ష తీసుకుంటారు కేశవ భారతి, అది కూడా చెప్పుకున్నాము. ఆ చాలా బాధపడతారనమాట అందరూ. అందరూ కేశవ భారతి ఆశ్రమాన్ని ముక్కలు ముక్కలు చేస్తాము, ధ్వంసం చేస్తామని వస్తారు. అప్పుడు మహాప్రభు అక్కడ కీర్తన చేస్తూ వాళ్ళందరినీ ప్రేమ పారవశ్యంలో ముంచుతారు. అక్కడ మధు అనే అతను ఆ మహాప్రభు వెంట్రుకలు తీయడానికి ఏడుస్తూ ఉంటారు. ఆయన ఎంతో బాధపడుతూ మూర్ఛపోతూ ఉంటారనమాట. ఆ కీర్తనలో అందరూ పారవశ్యమై ఉన్నప్పుడు మహాప్రభు తానే స్వయంగా తన చేతితో ఆ కత్తి మధు చేతిని పట్టుకొని తన తలపై పెట్టుకొని వెంట్రుకలు తీసేయమని చెప్తారనమాట. అది చాలా హృదయ విదారకమైన సంఘటన. ఎందుకంటే మహాప్రభు చాలా అద్భుతమైన సౌందర్యం, సచ్చిదానంద విగ్రహుడు. అవి అమలం అన్నమాట వెంట్రుకలు. మామూలుగా అయితే మన వెంట్రుకలు మలం కదా, అవి అశుభము. కానీ భగవంతుడి కేశాలు సర్వశుభకరము, అంత సర్వము శుభకరమే. భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు, సర్వము శుభకరం భగవంతుల్లో.
కాబట్టి చాలా అందమైన కేశాలు. అలా భగవంతుని శిరోముండనం చేయడము ఎవరికి ఇష్టం లేదు. అందరు ఎంతో హృదయ విదారకంగా రోధిస్తారనమాట. ఆ ప్లేస్ అక్కడ చూసాము. కేశవ భారతి వారు సన్యాస దీక్ష ఇచ్చిన ప్లేసు, వారి సమాధి మందిరాలు అన్నీ ఉన్నాయి అక్కడ. మధు సమాధి మందిరం కూడా ఉందన్నారు. ఆ అవన్నీ వైష్ణవుల ద్వారా వినడం ద్వారానే మనకు ఆ లీలలన్నీ అక్కడ ప్రకటమవుతాయి, అర్థమవుతాయి అన్నమాట. ఇంకా ధామం అనేది కేవలం మనం చూడడం ద్వారా మనకి ఎన్నటికీ ప్రకటన కాదు అనేది కూడా నాకు అక్కడ అర్థమైంది. నిన్న చెప్పినాను ఆ విషయం. మాకు ఆటో పంక్చర్ అయ్యేసి కట్నాలో శ్రీ గౌరీదాస్ పండిట్ వారి ఇంటికి మేము లేటుగా తీసుకెళ్లారు. అక్కడ భక్తులు లేరు, వాళ్ళు వేరే మందిరం వెళ్ళారు. మేము అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి మన భక్తులు లేరు, మన భక్తులు లేరు అని భక్తులను వెతుకుతూ శ్రీ విగ్రహాలు దర్శించాం. కానీ అది గౌరీదాస్ పండిట్ వారి ఇల్లు, వారి ఇలా ఆ, వారి కోసం అక్కడ ఉండిపోయారు, ఇద్దరు ఉండండి ఇద్దరు వెళ్ళిపోండి అనే లీల మేము విన్నప్పటికీ కూడా ఇంతకు ముందు, కానీ అక్కడ ఎవరు ప్రజెంట్ చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఆ స్థలం గురించి తెలియక మమ్మల్ని భక్తులు ఉండే దగ్గరికి తీసుకెళ్ళండి అని మేము అసలు అక్కడ క్షణం కూడా ఎక్కువసేపు నిలవలేదు. 2 నిమిషాలు కూడా వచ్చేసినాం అనమాట ఆటో ఎక్కేసి. మళ్ళీ భక్తులు అక్కడికి తీసుకెళ్ళి మాకు అక్కడ లీలా గురించి చెప్పినప్పుడు ఆ స్థలం యొక్క ప్రభావం మాకు అర్థమైందనమాట. ఆ లీల ఆ- ఆ- ఆ విధంగా భక్తుల ద్వారా వినడం ద్వారా మాత్రమే మనకు ధామం ప్రకటమవుతుంది అనేది ప్రత్యక్షంగా అర్థమైందనమాట. కేవలం మనం వెళ్ళి చూస్తే మన కళ్ళకి ఏది ప్రకటన కాదు, భక్తుల ద్వారా వినడం ద్వారా మాత్రమే ధామం అనేది ప్రకటమవుతుంది. హరే కృష్ణ. ఇంకా ఇంకో చోటికి వెళ్ళాము, అది గోద్రుమ ద్వీపం అనుకుంటాను. అక్కడ శివుడు తపస్సు చేస్తూ ఉంటారు, గౌరాంగ గౌరాంగ అని జపిస్తూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి అడుగుతుందన్నమాట, ఏంటి మీరు రామనామం కదా జపించేది, ఈ గౌరాంగ ఎవరు, గౌరాంగ గౌరాంగ అంటున్నారు అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు మహాప్రభు గౌరాంగ గురించి చెప్తాడు. అంటే ఈ కలియుగ అవతారము గౌరాంగ ఎంతో కరుణతో వచ్చి హరినామ సంకీర్తనం చేస్తారని చెప్తే, పార్వతీదేవి ఆ సత్యయుగంలో 3000 సంవత్సరాలు తపస్సు చేస్తారనమాట. అప్పుడు గౌరాంగ ప్రకటమవుతారు. ఆ ప్లేస్ చూసామన్నమాట. అక్కడ అక్కడ దగ్గరలోనే హరిహర క్షేత్రం ఉంది. సగం హరుడు సగం హరి లాగా ఉన్నారనమాట భగవంతుడు. సగం శివుడు సగం విష్ణువు, బ్లాక్ వైట్ లో విగ్రహం, శ్రీ విగ్రహం ఉన్నారు, కూర్చొని ఉన్నారు. అక్కడ అక్కడ మహాప్రభు ఒక భక్తులందరూ అక్కడ కీర్తన చేస్తా ఉన్నప్పుడు ఆ, ఆకలి అవుతుందని అడుగుతారనమాట. మామూలుగా అయితే ఆకలి దప్పులు ఉండవు ఆ కీర్తనలో, కానీ అక్కడ లీల కోసము వాళ్ళందరూ చాలా ఆకలేస్తుంది అని అడుగుతారనమాట. అప్పుడు మహాప్రభు ఏం కావాలి మీకు అనేసి ఒక మామిడి టెంక అక్కడే గుచ్చితే అప్పటికప్పుడు అది పెద్ద చెట్టు అయిపోయి దాని నుంచి కొమ్మ కొమ్మకు రెమ్మ రెమ్మకు మామిడి పండ్లు ఎటువంటివి అంటే తొక్క ఉండదు, టెంక ఉండదు, మొత్తం జ్యూసీ అన్నమాట. అలాంటి పండ్లు అందరు కడుపు నిండా తృప్తి తీరా తింటారనమాట. అలాంటి లీల అక్కడ జరిగింది. అక్కడ ఒక చిలుకను మహాప్రభు ఆ రాధాకృష్ణ రాధాకృష్ణ అని జపించమంటే ఆ చిలుక గౌరాంగ గౌరాంగ అంటుందన్నమాట. ఆ ఎవరు ఈ గౌరాంగ, నువ్వు ఎందుకు రాధాకృష్ణ అని పలకమంటే గౌరాంగ అంటున్నావు అంటే, నువ్వే ఆ గౌరాంగ, రాధాకృష్ణులకు అభిన్నము, రాధాకృష్ణుని మిలిత రూపం నువ్వే అని చెప్తుంది ఆ చిలుక. ఆ చిలుక ఎవరో కాదు, శ్రీ సుఖదేవ గోస్వామి వారు. అక్కడ ఆ నవద్వీప పరిక్రమ అప్పుడు మహారాజు వారు, శ్రీల జయపతాక స్వామి మహారాజు వారు ఎంతో మంది వేలాది మంది భక్తులతో
15 నిమిషాల వరకు గౌరంగ నిత్యానంద నిత్యానంద గౌరంగ గౌరంగ నిత్యానంద నిత్యానంద గౌరంగ అని అట్లా పలికిచ్చారన్న ఆ కీర్తన చేశారనమాట. ఉమ్, మ- అక్కడ మాతో కూడా అలా చేయించారు. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు గౌరంగ అంటే మనం నిత్యానంద అనాలి, వాళ్ళు నిత్యానంద అంటే మనం గౌరంగ అనాలి అనమాట. కన్ఫ్యూజ్ చేస్తా కూడా చెప్తారు స్పీడ్ స్పీడ్ గా. అయినప్పటికీ ఎంతో హుషారుగా భక్తులు చాలా చక్కగా ఆ నామం స్మరణ చేశారనమాట. అక్కడే అలకానంద నది కూడా ఉంది. అలకానంద నది దర్శనం చేసుకొని ఆ అలకానంద నీళ్లు కూడా చల్లుకున్నాము. ఇంకా అక్కడ మహాప్రభు వారి ఎడమ పాద ముద్ర ఉంది, పెద్దది. మహాప్రభు 8.5 అడుగులు ఎత్తు ఉండేవారంట. ఆజానుబాహుడు, ఆయన భుజాలు చేతులు మోకాళ్ళ వరకు ఉండేవంట. అంతమంది కీర్తనలో చుట్టూ ఉన్నప్పటికీ మహాప్రభు వారి దర్శనం అందరికీ చక్కగా జరిగేదంట. ఎందుకంటే అంత హైట్ ఉండేవారంట. అక్కడ ఉండే చింత చెట్లు అవన్నీ కూడా మహాప్రభుకు ఊరికే అలా అందేవంట, తగిలేవంట కొమ్మలన్నీ. ఆ అలా అక్కడ లీలలన్నీ చెప్పారనమాట. అందుకే అంత పెద్ద పాదం ఉందన్నమాట మహాప్రభుది. అక్కడ దర్శనం చేసుకున్నాము. కీర్తన్ ఎక్కడికి వెళ్ళినా కూడా కీర్తన్ బాగా చేశారు భక్తులు. బస్సులో కానీ ఆ నగర సంకీర్తన కానీ అన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా కీర్తన కేవలం మహాప్రభువును ఆరాధించే పద్ధతి. ఆ, బహిరంగంగా హరినామ సంకీర్తన చేయడం అందరూ సామూహికంగా. కాబట్టి ఆ విధంగా మహాప్రభువును ఆరాధించారు. భక్తుల దయ వల్ల మేము కీర్తనలో పాల్గొన్నాము. ఇంకొకటి మోద్రుమ దీపము. మోద్రుమ అంటే ఆనందం అన్నమాట. అక్కడ శ్రీల బృందావన్ దాస ఠాకూర్ల వారి ఆ, జన్మస్థలము. ఆయన చైతన్య భాగవతం రచించారు. ఆయన శ్రీవాస ఠాకూర్ వాళ్ళ మేనగోడలు నారాయణీ దేవి యొక్క కుమారుడు అన్నమాట. ఆయన వ్యాస భగవాన్ ప్రతినిధిగా మరియు కుసుమపీడ అనే గోపబాలునిగా కూడా చెప్తారు. ఆయన శ్రీ చైతన్య భాగవతము విస్తృతంగా మహాప్రభు యొక్క లీలలన్నీ చైతన్య భాగవతంలో రచించారనమాట. అక్కడ చిన్నప్పుడు మహాప్రభు స్కూల్కి వెళ్తూ ఆ దారిలో అక్కడ సారంగ ఠాకూరు ముకుందర్ సారంగ ఠాకూర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. ఆ అక్కడ చాలా లీలలు ఉన్నాయి. అక్కడ ఒక చెట్టు ఎండిపోయి ఉంటుంది. మహాప్రభు దాన్ని కౌగిలించుకుంటే అది బతుకుతుంది అనమాట. ఇప్పటికి కూడా అది ఎంతో పచ్చగా ఉంది అనమాట. అప్పటి నుంచి కూడా అప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నదంట అది. మహాప్రభు వారు రోజు 23 కిలోమీటర్లు ఆ గంగా నది అందుకు దాటుకొని వచ్చి అక్కడికి చదువుకోవడానికి వచ్చేవారు అనమాట, గంగాదాస్ పండిట్ దగ్గరికి. అది ఆ ఆ స్కూల్ ఉండే ప్లేసు ఋతుద్వీపం, వసంత ఋతువులాగా చిగురిస్తూ ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ గంగాదాస్ పండిట్ వారికి ఎండ వానకు ఇబ్బంది పడుతున్నారనేసి మహాప్రభు తన కళాన్ని నేలలో గుచ్చితే అక్కడ ఒక చెట్టు వచ్చేస్తుంది అనమాట. అవి 2 కొమ్మలు ఉన్నాయి. ఒకటి నిత్యానంద ప్రభు, ఒకటి చైతన్య మహాప్రభు. ఆ అసలు నాకు ఆ చెట్టు వదిలిపెట్టి రావాలనిపించలే. మహాప్రభుని కౌగిలించుకున్నట్లే ఉంది. నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఆ, అక్కడ ఆ చెట్టు అనేది 84 లక్షల జీవరాశుల్లో లేదంట. అది అది మహాప్రభు పెన్ను నుంచి వచ్చింది కాబట్టి పెంట్రీ అంటారు. చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధన చేశారంట దాని పేరు ఏదైనా కనిపెడదామని. అది ఎక్కడే కానీ ఆ ఇంకో చెట్టు అలాంటిది లేదంట. అది మహాప్రభు దయ వల్ల మాత్రం వచ్చింది. అది 84 లక్షల జీవరాశుల్లో లేనిది అని చెప్పారు. ఉమ్, అక్కడ అక్కడ కూడా నితాయి గౌసుందరులు శ్రీ విగ్రహాలు ఉన్నాయి. అక్కడ కూడా ఆ, కీర్తన చేశారు. అక్కడ విద్యాపతి వాచస్పతి విద్యా వాచస్పతి ఆయన ఆయన మాతాజీ విద్యా వాచస్పతి అని చెప్పారు కదా అక్కడ. హరే కృష్ణ. గంగాదాస్ పండిట్ వారు ఒకసారి గమనిస్తారనమాట. నితాయి ఆ, నిమాయి చైతన్య మహాప్రభు నిమాయి ఎలా వెళ్తున్నాడు పడవ లేకపోయినప్పటికీ కూడా గంగా నది దాటి అంటే ఆయన చెద్దరు
నీళ్ళ మీద పరిచేసి దేవతలు ఇవ్వాలండి. అన్ని ఇవే దీంట్లో. పోనీ. అమ్మాయి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటుంది. ఆ చెద్దరు నీటి మీద పరిచేసి దాని మీద పడవలాగా నిలబడుకొని నిమాయి ఇంటికి వెళ్ళిపోయేవాడంట. అది గమనిస్తారంట గంగాధర్ పండిట్ వారు. అది కూడా చెప్పారు అక్కడ. ఆ ఇంకా ఇంకా ఒక చోట వంశీదాస్ బాబాజీ వారి కుటీరం దగ్గరికి వెళ్ళాము. అక్కడ మహాప్రభు ఒక చెట్టు కింద పడుకున్నారు. ఆ చెట్టు కూడా ప్రదక్షిణ చేశాము. అక్కడ వంశీదాస్ బాబాజీ వారి, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు శ్రీ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ ఆ, ఆయన కోసము స్వయం మహాప్రభు అక్కడికి వచ్చారు అని కూడా చెప్పారనమాట. హరే కృష్ణ పెంట్రీ మాత. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పెంట్రీ గురించి అదొకటి బాగా గుర్తుంది. మాతాజీ పెంట్రీ దగ్గర విద్యా వాచస్పతి అని చెప్పినారు కదా. ఆ, అవును. వాళ్ళ గురువు గారు ఆయన దగ్గర విద్య నేర్చుకుంటా ఉంటే వర్షం బాగా వచ్చిందంట మాతాజీ. వర్షం వచ్చేసరికి అప్పుడు షెల్టర్ ఏమీ ఉండదు అనమాట. ఇలాంటి ప్రదేశంలో వీళ్ళు చెప్తున్నాడు ఆయన. అప్పుడు వాన పడుతుందని చెప్పని వాళ్ళ గురువు గారి మీద ఆ రాసే పెన్ను తీసి అక్కడ గుచ్చుతాడు మాతాజీ. గుచ్చుగానే పెద్ద ట్రీ వస్తుంది అనమాట. దాంట్లో నుంచి బాగా వీళ్ళకి షెల్టర్ ఇచ్చేస్తుంది ఆ ట్రీ అని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. హరే కృష్ణ. వినిపించిందా మాతాజీ? ఇప్పుడు చెప్పింది వినిపించిందా మాతాజీ? ముందు వినిపించింది, ఇంక ఇప్పుడు చెప్పండి. అదే మాతాజీ, అక్కడ విద్యాభ్యాసం కోసం అక్కడికి వచ్చారు. అప్పుడు వాళ్ళు గురువు గారి దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు వర్షం వస్తుంది అనమాట. అక్కడ షెల్టర్ ఏమి ఉండదు. వాళ్ళు ఇద్దరు కూర్చొని చెప్పుకుంటుంటారు. చెప్తుంటే అప్పుడు పెద్ద వాన పడుతుంది అనమాట. అప్పుడు మన చైతన్య మహాప్రభు చేతిలో ఉండే కలం తీసి పక్కన గుచ్చుతారు మాతాజీ. గుచ్చంగానే అది పెద్ద ట్రీగా వస్తుంది అనమాట. ఆ కలం గుచ్చిన చోట పెద్ద ట్రీ వచ్చేసి ఇంక వీళ్ళ మీద వర్షం పడకుండా దట్టంగా ఏర్పడుతుంది. దాన్ని పెంట్రీ అని చెప్పని అంటారు అని ఆ ట్రీని కూడా మనకు చూపించారు. దాని శాఖలు కూడా ఒక కొమ్మగా రాదు. రావడమే రెండు రెండు కొమ్మలుగా వస్తుంది. ప్రతి చోట రెండు రెండు కొమ్మలు. అంటే నిత్యానంద, గౌరాంగ, నిత్యానంద, గౌరాంగ రెండు రెండు కొమ్మలుగా వస్తుంది అని చెప్పనని ఆ చెట్టుని తాకద్దు, దూరం నుంచి చూడండి అని చెప్పనని మనకి ఆ చెట్టు కొమ్మలు కూడా కొంచెం కొంచెం తుంచి ఇచ్చారు మాతాజీ వాళ్ళు. అంటే ముందలే వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. మాతాజీ అందరికి తలా ఒక కొమ్మ ఇచ్చారు. ఆ బై గుడ్ లక్ ఏంటంటే నాకు ఇచ్చిన కొమ్మకు మాత్రం రెండు ఉన్నాయన్నమాట. నిత్యానంద, గౌరాంగ ఇద్దరు వచ్చారు. హరే హరే బోల్. కృష్ణ. మహాప్రభు యొక్క ప్రావీణ్యం కూడా అక్కడ చెప్పారనమాట. ఎంత అనర్గళంగా ఆయన అన్ని ఏ వేదాలు చెప్పినా ఏది చెప్పినా కూడా దాన్ని అంతా వివరించి చెప్పేవారు. కేశవ కాశ్మీరి పండిట్ వచ్చినప్పుడు జరిగిన లీల కూడా అక్కడ చెప్పారు. కేశవ కాశ్మీరి పండిట్ గంగా నది మీద 100 పద్యాలు చెప్పేస్తే అందులో దోషాలు చెప్తారు. భవానీ భర్త అనేది చెప్తారు. ఏంటి భవానీ భర్త అనే ఏం తప్పు ఉంది అంటే, భవానీ అంటేనే శివుని పత్ని అని, నువ్వు మళ్ళీ శివుని పత్నికి పత్తి అని చెప్తున్నావు అంటే అది అంది దోషం కదా. శివుని పత్నికి మళ్ళీ పతి ఉండడం ఏమిటి, ఆ, అది తప్పు అని చెప్తే ఆయన తల ఉంచుకొని సరస్వతీదేవిని నిందిస్తారనమాట. నువ్వు ఏం చెప్పావు, నన్ను ఎవరు ఎదిరించలేరని చెప్పావు, ఈ చిన్న బాలుడు నన్ను ఓడించాడు, అవమానించాడు, నేను చెప్పిన దాంట్లో దోషం చెప్పాడు అంటే, సామాన్యులు ఎవరు నిన్ను ఓడించలేరని చెప్పినా గాని ఆయన అసామాన్యుడు, దేవాదేవుడు అని సరస్వతీదేవి గారు చెప్తారనమాట. ఆ, అది కూడా ఆ లీల కూడా అక్కడ చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరన్నా గుర్తున్నా చెప్పండి. అరుంధతి మాతాజీ కొన్ని లీలలు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. మహాప్రభు జన్మస్థానము అంతర్ద్వీపం అంటారు. ఆ
అక్కడ బ్రహ్మ కూడా తపస్సు చేశారనమాట. 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మకు శ్రీకృష్ణుడు గౌరాంగగా ప్రకటమయ్యి చెప్తారనమాట. ఆ, అప్పుడు బ్రహ్మకు ర- తన కళ్ళ నుండి ఆ, కన్నీరు కూడా వస్తుందన్నమాట మహాప్రభుని దర్శనం చేసుకొని. ఆ అక్కడ అక్కడ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకున్నాం మనము. ఇంకో నరసింహస్వామి ఆయన ఆ, ఆయన ప్రకటమైనారు ఇంకో చోట, ఆయన కూడా దర్శనం చేసుకున్నాము. మహాప్రభు కోసము ఎంత రిస్క్ తీసుకొని ప్రచారం చేస్తారో వాళ్ళకి అంత కృప లభిస్తుందని కూడా అక్కడ చెప్పారనమాట. ఇంకా మహాప్రభు ఆవిర్భవించినప్పుడు మీకు అందరికి తెలిసినదే, అందరి చేత హరినామం ఎలా జపించారు. అక్కడ చంద్రుడు కూడా ఆ మహాప్రభు కోటి వెన్నెల చంద్రుడు లాంటి చంద్రుడు వస్తుంటే నా నా మచ్చల ముఖం ఎలా చూపించాలని అక్కడ చంద్రగ్రహణం వస్తుంది. ఇంకా అందరు కూడా హరినామం జపిస్తారు మహాప్రభు ఆవిర్భావ సమయంలో. తర్వాత కూడా మహాప్రభు అందరి చేత హరినామం జపిస్తారు. ఆయన వాళ్ళందరూ స్త్రీలందరూ హరినామం జపిస్తే ఏడుపు ఆపుతారు. వాళ్ళందరూ జపం ఆపగానే మళ్ళీ ఏడుస్తారనమాట. అప్పుడు నిరంతరాయంగా హరినామం చెప్తూ ఉంటే ఆయన ఏడవకుండా ఉంటారు. అప్పుడు ఇంక అందరూ అలా హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారనమాట. అలా మహాప్రభు ఆవిర్భవించినప్పటి నుంచి కూడా హరినామ సంకీర్తన ప్రచారం చేశారనమాట. మనం నరసింహస్వామిని దర్శించుకుంది నరసింగపల్లిలో స్వయం వెలిసినారు భగవంతుడు. ఆ అక్కడ కూడా హిరణ్యకశిపునికి నరసింహస్వామికి యుద్ధం జరిగింది. అక్కడ ఆ నరసింహస్వామి పాదపద్మాలకు ప్రహ్లాద్ మహారాజు వంగి ప్రణామం చేస్తున్నారు. ఆయన తలపైన నరసింహస్వామి పాదం ఉందన్నమాట, శ్రీ ప్రహ్లాద్ మహారాజు తలపైన. అది కూడా మనం దర్శనం చేసుకున్నాము. హరే ఉమ్, కృష్ణ మాతాజీ పక్కన శివుడు కూడా ఉన్నాడు కదా మాతాజీ దాంట్లో. ఒక ఇటుపక్క కాలు కింద శివుడు శివుడు ఉన్నారు, ఒక ఉన్నారు. కాలు కింద ప్రహ్లాద్ మహారాజు తలపైన ఉంది ఒక కాలు. ఉమ్. ఉమ్. అక్కడ దేవతలందరూ కూడా వచ్చి స్వామిని సేవ చేసుకుంటూ ఉంటారంట. ఆల్రెడీ అర్చిస్తూ ఉంటారు. అందువల్ల దానిని దేవపల్లి అని కూడా అంటారు అని చెప్పారు. అక్కడ మందాకిని నది కూడా ఉంది దగ్గరలోనే. ఆ స్వామి హిరణ్యకశిపుని చీల్చిన తర్వాత తన చేతులు కంటిన రక్తాన్ని ఆ మందాకిని నదిలో కడిగినారని కూడా చెప్పినారనమాట. ఇంకా మనము శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి ఇంటికి వెళ్ళాము, భజన్ కుటీరు. అక్కడే సమాధి మందిరం కూడా దర్శనం చేసుకున్నాము. శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు వాడిన ఆ మంచము, కుర్చీ, టేబుల్, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన కోసం కిరోసిన్ ఫ్యాన్ ఉందన్నమాట. కిరోసిన్ తో నడుస్తుందంట ఆ ఫ్యాను అది. అలాగే పక్కన రూమ్ లో శ్రీల భక్తి సిద్ధాంత ఇంకొక సరస్వతి సారి. వారి మంచము, వారి టేబుల్, వారి అన్ని కుర్చీ, అన్నీ. అవన్నీ దర్శనం చేసుకున్నాం. మరి అక్కడ దీనికి కూర్చొని అక్కడ శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు ఆడ జపం చేసుకునే చిన్న ప్లేస్. ఆ ఇంకెవరికి పంచేది? ఎన్నిసార్లు పంచుతాం? హరే కృష్ణ.
అవన్నీ దర్శనం చేసుకున్నాం. అక్కడ కూడా కీర్తన చేశారు. శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారి ఇల్లు అక్కడే. రైలు పట్టాలు కూడా ఉండేవంట. ఈ ఈ మధ్య తొలగించినారు. ఆయనకు ఇంటికి కోర్టుకి మధ్య ఆయనకు సమయం వృధా కాకుండా తిరగడానికి బ్రిటిష్ గవర్నమెంట్ వారు ఒక రైలు, స్పెషల్ రైలునే వేసి రైలు పట్టాలని ఇంటి వరకు వేశారనమాట. అవి ఈ మధ్య తొలగించారంట. అంతకుముందు పాత పిక్చర్స్ లో ఉన్నాయన్నమాట. అవి ఆ, హరి బోల్. వారందరి కృప వల్లనే ఈరోజు ధామం దర్శనం చేసుకోగలేం. అక్కడ ఆ యోగపీఠ కూడా ఆ ఆ ఇంటిలో పైన కూర్చొని ఉన్నప్పుడే శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారికి అటువైపు గంగా నది అటువైపు ఆ మాయాపూర్లో యోగపీఠ ఉండే స్థలంలో ఒక వెలుగు కనిపిస్తుంది. ఆయన పని వాళ్ళని పిలిచి మీకు కనిపిస్తుంది అక్కడ అంటే లేదని చెప్తారు. శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారిని పిలిచి, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారిని పిలిచి అడిగితే ఆయన నాకు కనిపిస్తుంది అని చెప్తారనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా దట్టంగా తులసి పెరిగి ఉంటుంది. ఆ తులసి ఎంత కొట్టినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుందని చెప్తారనమాట అక్కడ ఉన్న గ్రామస్తులు. ఆ ఆ ప్లేసే మహాప్రభు ఆవిర్భవించిన ప్లేసు. ఇదే మాయాపూర్ అని పూర్వము ఉండే ఆ అవి చిత్రపటాలు ఉంటాయి కదా, మ్యాప్లు, వాటన్నిటిని బయటికి తీయించి కూడా శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు అదే మాయాపూరు, గంగా నది వరదలు వచ్చినప్పుడు హద్దులు మారుతూ ఉంటది కాబట్టి అది మరుగున పడిపోయింది. కానీ ఇదే అసలైన ఒరిజినల్ మాయాపూరు అనేసి అది గుర్తిస్తారు. అలాగే దాన్ని ధృవపరచడానికి శ్రీల జగన్నాథ దాస బాబాజీ వారిని ఒక ఆ బుట్టలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. ఎందుకంటే ఆయన 120 సంవత్సరాల వరకు ఉంటాయి. ఆయన కళ్ళు కూడా తెరిచి చూడలేరు అనమాట. కన్ను రెప్పలు ఇట్లా వేలుతో పైకెత్తి చూడాలి. అలాంటి స్థితిలో ఉన్న శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ వారిని బుట్టలో పెట్టుకొని తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళగానే జగన్నాథ్ దాస్ బాబాజీ వారు ఎగిరి దుంకి నృత్యం చేస్తారనమాట. హరిబోల్ హరిబోల్, ఇదే ఉమ్, నిమా యొక్క జన్మస్థలం, ఇదే ఇదే, అవును ఇదే ఇదే అని. కాబట్టి అక్కడ మెజిస్ట్రేట్ గా ఉన్నటువంటి శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా ఇంటింటికి ఆ యోగపీఠం నిర్మించడానికి ఆ సేవ కోసం వెళ్తారనమాట. అందరి దగ్గర చాలా తక్కువ మొత్తంలో, అప్పట్లో ఏదో మరి అనాలో ఏమున్నాయో ఒక్కొక్క ఇంటి నుంచి అంత మాత్రమే తీసుకొని అందరికీ మహాప్రభు సేవా భాగ్యం దక్కాలి అనేసి ఆ విధంగా కలెక్ట్ చేసి యోగపీఠాన్ని నిర్మించారనమాట. ఆ మందిరాన్ని చాలా చక్కగా ఉంది. అక్కడ శ్రీ విగ్రహాలందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. పంచతత్వ కూడా ఉన్నారు. అక్కడే శ్రీవాస సంఘంలో అక్కడ శ్రీవాస ఠాకూర్ వారు శాలిగ్రామ శిలలకు పూజించేది అవన్నీ కూడా ఉన్నాయి. నేను అడిగాను అక్కడ, శ్రీ అద్వైతాచార్యులు కదా శాలిగ్రామాలకి గంగా జలము తులసి అర్పించి మహాప్రభు ప్రకటన కావాలని కోరుకున్నారు అంటే, అందరూ కోరుకున్నారమ్మా, ప్రతి ఒక్కరు కూడా మహాప్రభు రావాలని అద్వైతాచార్యుల వారు, గదాధర్ పండిట్ వారు, నిత్యానంద ప్రభు, శ్రీవాస ఠాకూర్ అందరూ కూడా శాలిగ్రామాలకు పూజ చేసి ఆహ్వానించారు మహాప్రభు ప్రకటన కావాలని అని చెప్పారు. హరే కృష్ణ. ఓ హరి బోల్. మనం భగవద్గీత యథాతథము 4వ అధ్యాయం చదువుతున్నాము. 10 శ్లోకాలు అయిపోయినాయి అనుకుంటాను. 9 జన్మ కర్మచమే దివ్యమేవం యో వేతి తత్వతః త్వక్తాదేవం త్వక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగిన వాడు దేహంను విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు. తర్వాత 10వ శ్లోకం కూడా చదివినారు అనుకుంటా. వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. రాగము భయము క్రోధము నుండి విడివడి నాయందు సంపూర్ణంగా మగ్నులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వం పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి.
హరి బోల్. ఎవరైనా చెప్తారా? భాష్యం చూసి వివరిస్తారా ఈ శ్లోకంది? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ. హరే కృష్ణ. సతీష్ ప్రభుజీ ఉన్నారా మీరు లైన్ లో? సతీష్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. ప్రణామాలు ప్రభు, చాలా మాతాజీ ధన్యవాదాలు. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బాగున్నారా మాతాజీ? చాలా ధన్యవాదాలు ప్రభుజీ, క్లాస్ చూసుకున్నారు, అందరికి భగవద్గీత అమ్మా శ్లోకాలు అందలే నేర్పించారు. అంతా మీ దయ మాతాజీ. హరే కృష్ణ మేము మిస్ అయ్యాం ఆ మాతాజీ. మీ శ్లోకాలు. ఆరోగ్యం అది బాగుందా మాతాజీ? మాతాజీ మీ ఆరోగ్యం అది బాగుందా మాతాజీ? యాత్ర బాగా జరిగిందా మాతాజీ? హరే కృష్ణ. భక్తుల దయ ప్రభు, శ్రీల ప్రభుపాద దయ, చక్కగా జరిగింది. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధామాధవ్కి జై మాతాజీ. రాధామాధవ్ని దర్శించుకొని వచ్చారు, పంచతత్వాన్ని దర్శించుకొని వచ్చారు. మీ అందరి ప్రార్థనలు ప్రభు, ప్రభుపాద కృప, వైష్ణవ థ్యాంక్ యూ. దయ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాతాజీ. ఏదో చేశాను కానీ అంత లేదు కానీ చేశాను. విజయలక్ష్మి మాతాజీ చాలా సపోర్ట్ చేశారు మాతాజీ. హరే కృష్ణ. ప్లస్ భక్తులు కూడా చాలా అందరూ హెల్ప్ చేశారు మాతాజీ, సపోర్ట్ చేశారు నాకు. హరి బోల్. మాతాజీ చదువుతున్నారు ఎవరన్నా? పదో శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేశారా ప్రభుజీ? నాకు గుర్తులేదు. నాకు కూడా గుర్తు రావటం లేదు మాతాజీ. ఈతరాగు భయపడదు. చదువుతున్నారా ఎవరైనా మాతాజీ? చదువుతున్నారా ఎవరైనా? సంధ్య మాతాజీ, మీరేమైనా చెప్తారా? మాతాజీ ప్రభుజీ చెప్తే చెప్పమనండి మాతాజీ. మీకు వీలైతే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. లేదు ప్రభుజీ చెప్పండి, నేను ఓకే మళ్ళీ ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను ఏదో ప్రిపేర్ కాలేదు దీనికి, కానీ ట్రై చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము, దివ్య జ్ఞానము, 10వ శ్లోకము. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అనువాదము, భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఆసక్తి, భయము, క్రోధము నుండి ముక్తులై నాయందే సంపూర్ణంగా మగ్నులై నాకు శరణు జొచ్చి పూర్వము ఎంతో మంది నన్ను గురించిన జ్ఞానంతో పవిత్రులయ్యారు. ఆ విధంగా వారందరూ నా పట్ల దివ్యమైన ప్రేమను పొందారు. భాష్యము, పైన వర్ణించబడినట్లు అతిగా భౌతికత్వంతో ప్రభావితుడైన వ్యక్తికి పరతత్వం యొక్క రూప స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా కఠినం. సాధారణంగా దేహ భావనకే అనురక్తులైన జనులు భౌతికత్వం పట్ల ఎంతగా ఆకర్షితులవుతారంటే భగవంతుడు రూపసహితుడు అనే విషయం అర్థం కావడం దాదాపుగా వారికి అసంభవం. నశింపనది, జ్ఞానపూర్ణమైనది, నిత్యానంద పూర్ణమైనది అయిన దివ్య దేహం ఒకటి ఉంటుందనైనా అటువంటి లౌకికులు ఊహించలేరు. లౌకిక భావనలో దేహము నశించేది, అజ్ఞాన పూర్ణమైనది, పూర్తిగా దుఃఖమైనది అయి ఉంటుంది. అందుకే భగవంతుని రూపం గురించి చెప్పినప్పుడు జనసామాన్యము మనసులో అదే దేహ భావనను ఊహించుకుంటారు. అటువంటి లౌకిక వ్యక్తులకు బ్రహ్మాండమైన విరాట్ రూపమే భగవంతుడు. ఆ రకంగా వారు భగవంతుడిని నిరాకారుడని తలుస్తారు. అతిగా భౌతికత్వంలో లగ్నమైన కారణంగా వారికి జడ పదార్థము నుండి ముక్తిని పొందిన తరువాత కూడా రూపాన్ని కలిగి ఉండడం అనే భావన భీతిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక జీవితము కూడా వ్యక్తిగతమైనది, రూపసహితమైనదని చెప్పినప్పుడు వారు తిరిగి వ్యక్తులుగా కావడానికి భయపడతారు. అంటే సహజంగా వారు నిరాకార శూన్యంలో ఒక రకంగా లీనం కావడాన్ని ఇష్టపడతారు. సాధారణంగా వారు జీవులను సముద్రంలోనే కలిసిపోయే సముద్ర నీటి బుడగలతో పోలుస్తారు. అదే వ్యక్తిగత రూపము లేకుండా పొందగలిగే ఆధ్యాత్మిక పూర్ణత్వ స్థితి. అది ఆధ్యాత్మిక స్థితి గురించిన
పూర్ణ జ్ఞానము లేనట్టి ఒక రకమైన భయంకరమైన స్థితి. ఇంతేగాక ఆధ్యాత్మిక అస్తిత్వం గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేని వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. నానా రకాల సిద్ధాంతాలచే, పలు తాత్విక కల్పనల విశుద్ధ భావాలచే ఇబ్బంది పడి వారు విసుగు చెంది లేదా కోపం చెంది పరమ కారణం ఏదీ లేదని, చివరికి అంతా శూన్యమైనని మూర్ఖంగా తీర్మానిస్తారు. అటువంటి వ్యక్తులు రోగగ్రస్త స్థితిలో ఉన్నట్టి వారు. ఇంకొంతమంది జనులు మరీ లౌకికంగా అనురక్తులై ఉండి ఆధ్యాత్మిక జీవనము పట్ల శ్రద్ధ చూపించరు. కొంతమంది పరమ ఆధ్యాత్మిక కారణంలో లీనము కాగోరుతారు. మరికొందరు నిరాశతో అన్ని రకాల ఆధ్యాత్మిక కల్పనల పట్ల కోపంతో దేనిని నమ్మరు. ఈ చివరి వర్గానికి చెందిన జనులు ఏదో ఒక రకమైన మత్తు పదార్థాలను స్వీకరించి వాటి వలన కలిగే మత్తునే ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తారు. ఆధ్యాత్మిక జీవనం పట్ల ఉపేక్ష, ఆధ్యాత్మిక స్వీయ రూపము గురించిన భయము, జీవితంలో భంగపాటు వలన కలిగే శూన్య భావన అనే భౌతిక జగత్తులోని 3 రకాల ఆసక్తులను మనిషి విడిచిపెట్టాలి. జీవిత భౌతిక భావనలోని ఈ 3 స్థితుల నుండి బయటపడడానికి మనిషి ప్రామాణిక గురువు నిర్దేశంలో భగవంతుని సంపూర్ణ ఆశ్రయాన్ని పొందాలి. భక్తి యోగంలోని క్రమశిక్షణను, నియమాలను పాటించాలి. భక్తి యోగంలోని చివరి దశయే భావస్థితి లేదా దివ్యమైన భగవత్ ప్రేమ అనబడుతుంది. భక్తి యోగ శాస్త్రమైన భక్తి రసామృత సింధువు 1.4.15 నుంచి 16 ఈ విధంగా చెప్పింది. ఆదౌ శ్రద్ధా తత సాధు సంగోత భజన క్రియా తతో నర్థ నివృత్తి స్యాత్ తతో నిష్ఠా రుచిస్తతః అథాసక్తిస్తతో భావ తతః ప్రేమ భూద్యచ్యతే చతి సాధాకానామయం ప్రేష్ణుః ప్రాదుర్భావే భవేత్ క్రమః. ఆదిలో మనిషి ఆత్మానుభూతి గురించిన ప్రాథమిక కోరికను తప్పగా కలిగి ఉండాలి. అది అతనిని ఆధ్యాత్మికంగా ఉన్నతులైనట్టి జనులతో సాంగత్యం చేసే స్థితికి తీసుకొని వస్తుంది. తరువాతి దశలో అతడు ఉన్నతుడైన గురువుచే దీక్షితుడవుతాడు. ఆ గురువు నిర్దేశంలో సాధక భక్తుడు భక్తియోగ విధిని ప్రారంభిస్తాడు. గురుదేవుని నిర్దేశంలో భక్తియోగ నిర్వహణ ద్వారా అతడు సమస్త భౌతికాసక్తుల నుండి విడివడి ఆత్మానుభవంలో స్థిరుడవుతాడు. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుని గురించి వినే రుచిని పొందుతాడు. ఈ రుచి అతనిని కృష్ణ భక్తి భావన ఎడ ఆసక్తి వైపుకు నడిపిస్తుంది. అదే భావస్థితిగా లేదా దివ్యమైన భగవత్ ప్రేమతో ప్రాథమిక స్థితిగా పరిపక్వత చెందుతుంది. భగవంతుని ఎడ నిజమైన అనురాగము, ప్రేమ అంటే జీవితంలో మహోన్నతమైన పూర్ణ స్థితి అనబడుతుంది. ప్రేమ స్థితిలో దివ్యమైన భగవత్ సేవలో నిరంతర కార్యకలాపాలు ఉంటాయి. అంటే ప్రామాణిక గురుదేవుని నిర్దేశంలో నెమ్మదిగా భక్తి యోగము నిర్వహించడం ద్వారా అతడు సమస్త భౌతిక ఆసక్తుల నుండి, వ్యక్తిగత ఆధ్యాత్మిక రూపము గురించిన భయము నుండి, శూన్యవాదానికి దారితీసే భంగపాటు నుండి విడివడి మహోన్నత స్థితిని పొందుతాడు. అప్పుడు అతడు తుట్టతుదకు భగవద్ధామమును చేరుకుంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు ఏమైనా చెప్తారా మాతాజీ? ప్రయత్నించాలా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వినిపిస్తుందా? మాతాజీ ఒక 2-3 మినిట్స్ మీరు కొద్దిగా చెప్పండి మాతాజీ. నేను మళ్ళీ మీరు కొద్దిగా చెప్పండి, స్టార్ట్ చేయండి మాతాజీ, నేను చెప్తాను. హరే కృష్ణ మాతాజీ. సంధ్యా మాతాజీ మీరు చూసుకోండి మాతాజీ, నాకు కొంచెం సేవ ఉంది. ఓకే సరే మాతాజీ, సరే. ఓకే మాతాజీ. సంధ్యా మాతాజీ మీరు ఒక 3 మినిట్స్ చెప్పరా? ఇది ఎన్నో శ్లోకం చదివి ప్రభుజీ? 4.10 మాతాజీ. 4.10 చదివేసినారా ప్రభుజీ భాష మొత్తం? మొత్తం చదివేసిన మాతాజీ. హరే కృష్ణ. 3 minutes లో మళ్ళీ
చూసుకుంటారా? నేను చెప్తాను మాతాజీ, మీరు తీసుకోండి. ఓకే ఓకే ప్రభుజీ. ఓకే ఆ, అనిల్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఉన్నారా అందరూ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఉన్నాం హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. 4వ అధ్యాయం దివ్యజ్ఞానం 10వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాగము భయము క్రోధము నుండి విడివడి నాయందే సంపూర్ణంగా మగ్నులై నన్ను శరణు వేడినందున పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా పట్ల దివ్య ప్రేమను పొందగలిగిరి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాగము భయము క్రోధము వీటన్నిటి నుండి విడివడి, అంటే వాటి నుండి దూరంగా, వాటి నుండి దూరంగా ఉండి నాయందే అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను యందే సంపూర్ణంగా ముగ్ధులై నన్ను శరణు వేడినందున పూర్వము పలువురు వ్యక్తులు, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భయము క్రోధము రాగము వీటన్నిటిని వదిలేసి ఎప్పుడైతే నాయందే సంపూర్ణంగా ముగ్నులై, అంటే ఎప్పుడూ తన గురించి ఆలోచిస్తూ భగవంతుని ఆలోచనలోనే ఉంటూ శరణు వేడినందున పూర్వము పలువురు వ్యక్తులు, పూర్వంలో కొంతమంది వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞానం అనే తపస్సుల చేత పవిత్రమయ్యి నా పట్ల దివ్య ప్రేమను పొందుదురే అని చెప్తున్నారు అనమాట. భాష్యంలో ఏం చెప్తున్నారంటే అర్థమవుతుందా మాతాజీ? హరే కృష్ణ. అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. పైన వర్ణించబడినట్లుగా లౌకిక వ్యవహారములలో అధికంగా నిగ్నమైన వ్యక్తిని పరతత్వపు సాకార స్వభావంను అవగాహన చేసుకున్నట్టుకు సాధ్యపడదు. సాధారణంగా దేహాత్మ భావనలో మునిగిన జనులు భౌతిక తత్వంలో మునిగి ఉన్నందున పరతత్వము ఏ విధంగా సాకారమై ఉండునో అర్థం చేసుకొనుట వారికి సాధ్యపడదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాధారణంగా దేహాత్మ భావనలో, అంటే శరీరం గురించి ఆలోచించే భావనలో ఉన్నవారు మునిగిన జనులు భౌతిక తత్వంలో మునిగి ఉన్నందున, అంటే భౌతిక ఆలోచనలనే ఉండడం వలన పరతత్వం ఏ విధంగా సాకారం అవుతుందో వాళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి వాళ్ళకి సాధ్యపడదని చెప్తున్నారు. అట్టి లౌకికవాదులు నాశనం లేనట్టి జ్ఞానానంద రూపమైనట్టి నిత్యానంద రూపమైనట్టి ఒక దివ్య దేహం ఉండునని ఊహించలేరు. అంటే జ్ఞానానందమైనటువంటి నిత్యానందమైన రూపం గురించి నిజంగా ఒక దేహం ఉంటుంది అని వాళ్ళు కూడా ఊహకు కూడా అందదన్నమాట. వాళ్ళు ఊహించరు అనమాట. అంటే ఉంటదని తెలీదు, ఊహ కూడా ఉండదు, అంటే ఊహించలేరు అని చెప్తున్నారు ఇక్కడ. భౌతిక భావనలో దేహం అనేది నశించున్నది అని చెప్తున్నారు. అజ్ఞానపూరితంగా పూర్తిగా దుఃఖపూరితమై ఉండును. హరే కృష్ణ మాతాజీ. మ్యూట్ లో పెట్టారు మాతాజీ. హరే కృష్ణ. ఓకే ఓకే, హరే కృష్ణ. రాజేంద్ర ప్రసాద్ ప్రభుజీ మీరేమైనా వివరిస్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ దండోత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ మీరేమైనా వివరిస్తారా? ఒక్క నిమిషం మాతాజీ, నేను ఇప్పుడే ఇస్తున్నాను. ఓకే ప్రభు. 4.10 మాతాజీ. 4.10 ప్రభుజీ. ఓకే. దీనికి పూర్వం ఏంటంటే మనకు జన్మ కర్మచమే దివ్యం అని చెప్పిండు భగవంతుడు. అంటే భగవంతుని యొక్క విషయాలు అర్థం కావాలంటే వాస్తవంగా సుకృతి ఉంటేనే అర్థమవుతుంది, మామూలుగా అర్థం కావడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ శ్లోకంలో ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకోవాలంటే వాస్తవంగా మనం భౌతిక తత్వాన్ని వదిలేయాలి ఫస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నేను దేహం తప్ప మరొకటి కాదు అనే దేహాత్మ బుద్ధిలోనే ఉంటున్నారు.
ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలము మనకు ఈ యొక్క రాగము అంటే ఇతరుల పట్ల మనకు ఉండే మమకారం కావచ్చు, ప్రేమ కావచ్చు, అది కొనసాగుతూనే ఉంటుంది. అది వస్తువు పట్ల కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న మనుషుల పట్ల కావచ్చు. అలాగే భయం అనేది ఎందుకు కలుగుతుందంటే మనకు వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఎవరు నన్ను రక్షిస్తారో రక్షించారో అనే భయం ఉంటుంది. అంటే ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి కూడా ఫ్యూచర్ గురించి భయం ఉంటుంది, ఏం జరుగుతుందో అని. అలాగే క్రోధం, ఏదైనా మనం సాధించినప్పుడు, సాధనలో ఏమైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని పొందలేని పరిస్థితులు ఏమవుతుందంటే క్రోధం కలుగుతుంది. ఇవి మూడింటిని దూరం కావాలంటే ఫస్ట్ భగవంతునికి శరణు పొందాలి. అటువంటి వ్యక్తి మాత్రమే ఈ మూడింటికి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడింటికి ఎవరైతే దూరమైనారో అటువంటి వ్యక్తులు చాలా మంది ఇంత పూర్వమే పవిత్రులు అయ్యారని ఈ శ్లోకం ద్వారా తెలుపుతున్నాడు. అందులో తీసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా భాగవతంలో అనేక వ్యక్తుల యొక్క ఇతిహాసాలు ఉంటాయి. వాటిలో అంబరీష మహారాజు కావచ్చు. అంబరీష మహారాజు దేని పట్ల కూడా రాగము, ద్వేషము, భయము, క్రోధం ఉండేది కాదు. అంతేందుకు తను ఎటువంటి తప్పు చేయకున్నా అని దుర్వాసముని దగ్గర నాదే తప్పైందని చివరికి ఒప్పుకుంటాడు. అంటే సుదర్శన చక్రము తను వెంబడిస్తూ ఉంటే అప్పుడు చివరికి భగవంతుడు కూడా నేనేం చేయలేని పరిస్థితి, నా భగవంతుడే నా భక్తుడే నిన్ను కాపాడుతాడని అంటే దుర్వాసముని వచ్చి ముందర శరణు వేడుకుంటే నాదే తప్పైందని ఈయన కోరుకుంటాడు. అటువంటి స్థితికి వస్తే మాత్రమే మనము ఆ భగవంతుని యొక్క దివ్య ప్రేమను పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ముక్తి పొందిందంటే ఇక మనకు అంటే భౌతికంగా ముక్తి లభించిందంటే ఇక మనకు వ్యక్తిత్వము నిలిచి ఉండదు. కాబట్టి అంటే జనరల్ గా అంటే భగవద్భక్తి లేని వాళ్ళు ఏంటంటే మానవ యొక్క జీవిత లక్ష్యము ముక్తి అని పేర్కొంటారు. కానీ ముక్తి ద్వారా వ్యక్తిత్వం ఉంటుందని వాళ్ళకు కొంతమంది తెలియదు. అంటే నిరాకారం అని అంటారు. అంటే జీవి యొక్క స్వరూప స్థితి నిరాకారము, కేవలం బ్రహ్మజ్యోతిలో విలీనం అయితే సరిపోతుంది అని జ్ఞానయోగులు అనుకుంటారు. ఆ జ్ఞానయోగ స్థితిలో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు మాకు ఇక వ్యక్తిత్వం ఉండదు, తర్వాత మాకు ఇటువంటి అంటే అంటే చివరికి భౌతికంగా కూడా అలసిపోయి విసిగిపోయి ఇక్కడ కూడా ఎటువంటి సుఖం లేదు అని ఆ జ్ఞానయోగులు ఏం చేస్తారంటే ముక్తి కొరకు ప్రయత్నిస్తారు. అది కేవలం నిరాకార బ్రహ్మజ్యోతిలో విలీనం కావడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నిరాకార బ్రహ్మజ్యోతిలో విలీనం కావడం అంటే ఏంటిది? భగవంతుని యొక్క దివ్యమైన తేజస్సులో విలీనం కావడం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక అక్కడ మనము లీనమైనపోయానంటే మనకి వ్యక్తిత్వం ఉండదు, కాబట్టి ఇటువంటి భౌతికంగా మనకు ఎటువంటి అవస్థలు కానీ ఈ కష్టాలు కానీ ఉండవని అనుకుంటారు. కానీ మనకు భక్తి ద్వారా ఏం చేస్తుందంటే ముక్తి ద్వారానే అంటే ముక్తి పొందిన తర్వాతనే నిజమైన భక్తియుత సేవ కొనసాగుతుందని మనకు భాగవతంలో అనేక విధాలుగా వర్ణించడం జరిగింది. అంటే వీళ్ళకి ఏంటంటే ముక్తి తర్వాత మళ్ళా వ్యక్తిత్వం నిలిచి ఉంటే చాలా గొప్ప భయం. ఎందుకంటే మళ్ళా ఇటువంటి కష్టాలు అనుభవించాల్సిందేనా అని అనుకుంటారు వీళ్ళు నిరాకారవాదులు. కానీ ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ప్రభుపాల వారి భాష్యంలో వీళ్ళకు ఆధ్యాత్మిక జీవితం అనేది వ్యక్తిగతం మరియు సాకారం అని తెలిపినప్పుడు మళ్ళా వాళ్ళు రూపమును పొందుటకు వారు ఎంతగానో భయపడతారు. అంటే మళ్ళీ రూపం తీసుకుంటే అమ్మ ఇవన్నీ అనుభవించాలా అని భయపడుతూ ఉంటారంట. కాబట్టి వాళ్ళు సహజంగానే ఏం చేస్తారు, భగవంతునికి ఆకారం లేదు కాబట్టి జీవునికి కూడా ఆకారం లేదు, మొత్తం శూన్యం అని అందులో విలీన అవుతామని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక ప్రభుపాద వారు ఏం చేసినట్టే సముద్రానందు నీలమగు నీటి బుడగలతో పోల్స్తున్నారట జీవాత్మను. నీటి బుడగలు ఏమవుతాయి? సముద్రంలో కలిసిపోతాయి. కాబట్టి ఇక వ్యక్తిత్వం లేదు అని స్థితికి వస్తారు. ఇంకొక సందర్భంలో కూడా ప్రభుపాద వారు ఏం చెప్తారంటే ఈ నది నీరు సముద్ర నీటిలో కలవడం వల్ల వాటి యొక్క వ్యక్తిత్వం కోల్పోతుందని అంటారు. కానీ సముద్రం నీటిలో కూడా లోతుకు వెళ్ళే కొద్దీ జీవులు ఉంటాయని వాళ్ళు తెలుసుకోలేరు. అంటే అక్కడ సముద్రంలో కూడా వ్యక్తిత్వం ఉన్నది. అంటే అట్లనే నిరాకార బ్రహ్మజ్యోతిలో కూడా లీనమైనప్పటికీ అక్కడ వ్యక్తిత్వం కొనసాగుతుంది. అటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడ ఎటువంటి కార్యాలు లేకపోవడం వల్ల మళ్ళీ భౌతిక జగత్తులో పడిపోవడం అవకాశం ఉంటుంది. కాబట్టి ముక్తి అంటే మెయిన్గా ఆ నిరాకార బ్రహ్మజ్యోతిలో కలవడం కాదు, ఆ భగవంతుని యొక్క సేవలో నిలిచి ఉండడము. వాస్తవంగా వైష్ణవులు ఈ యొక్క నిరాకార బ్రహ్మజ్యోతిలో కలవడం దీన్ని సాహిత్య ముక్తి అంటారు. ఆ సాహిత్య ముక్తిని పొందడానికి ఎవరు కూడా కోరుకోరు.
ఇందులో భక్తియుత సేవ సంబంధించి భక్తి రసామృత సింధువులో చాలా విషయాలు తెలపడం జరిగింది. ఒక వ్యక్తి ఫస్ట్ శ్రద్ధ కలిగి ఉంటేనే ఆ యొక్క భక్తియుత సేవకు అర్హుడవుతాడు. శ్రద్ధ లేనిచో మనము భౌతికంగా కూడా ఏది కూడా సాధించలేము. అటువంటిది ఆధ్యాత్మిక లోకానికి మనం చేరాలంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఒక శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటేనే అప్పుడు వాళ్ళకు సాధు ఏంటిది సాంగత్యం లభిస్తుంది. అంటే భక్తులతో సాంగత్యం లభిస్తుంది. అంతవరకు వాళ్ళకు అటువంటి సాధు సాంగత్యం లభించదు. మరి సాంగత్యం లభించిన తర్వాత ఏం చేయాలి? మరి ఆ యొక్క వ్యక్తి భజన క్రియ అంటే ఏంటిది? ఆ సాధు సంఘం లభించిన తర్వాత, సాధు సంగీతం లభించిన తర్వాత ఆ భక్తియుత సేవను కొంచెం ప్రారంభించాలి. అది ఏ విధంగా ప్రారంభిస్తాము? దేనికైనా ఒక పరంపర ఉంటుంది. ఆ పరంపరలో ఉన్న నియమ నిష్టలను కరెక్ట్ గా పాటిస్తేనే దాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, భౌతికంగా కూడా ఒక విషయాన్ని సాధించాలంటే ఆ విషయానికి అనుగుణంగా ఉన్న నియమాలను మాత్రం పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఎగ్జామ్ రాస్తున్న పిల్లవాడు గ్రూప్ 2 సాధించాలన్నా, గ్రూప్ 1 సాధించాలన్నా, ఏదైనా టీచర్ జాబ్ సాధించాలన్నా దానికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారం అతను ఫాలో అయితేనే అతన్ని ఏదో నేను ఇష్టమైన సబ్జెక్ట్ చదివి ఏదో ఎగ్జామ్ రాస్తుంటే సరిపోదు. అలాగే ఇక్కడ ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏం చేస్తాడంటే నియమ నిష్టలతో ఆ వ్యక్తిని భక్తియుత సేవలో నియమితం చేస్తాడు. కాబట్టి అతని ద్వారా మంత్ర దీక్ష తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏమవుతుంది? అప్పుడు అతడు భక్తియుత సేవ సాధకుడిగా మారతాడు. ఆ విధంగా మారుతున్న కొద్ది ఏమవుతుందంటే ఆ ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశంలో భక్తియుత సేవను నిర్వహించడం వలన అనర్థ నివృత్తి అవుతుంది. అంటే ఏంటిది అనర్థ నివృత్తి? అంటే ఏంటిది? మనకు 2 మార్గాలు ఉన్నాయి, నివృత్తి మార్గము, ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అనేది భౌతికంగా మన కోరికను తీర్చుకుంటూ ముక్తి పథంలో నడవడం. నివృత్తి మార్గం అంటే ఏంటిది? భౌతిక ఆసక్తులను వదిలేసి భగవంతునికి శరణు వేయడం. అంటే అనర్థ నివృత్తి అయితే ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్న కోరికలన్నీ కూడా నశించిపోతాయి, భౌతిక ఆసక్తులని నశిస్తాయి. అప్పుడు ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక అనుభూతి నిష్ఠగా మారుతుంది. ఒక నిష్ఠగా మారి స్థిరత్వంగా కొనసాగించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే దానిపైన నిష్ఠ పెరుగుతుందో అప్పుడు ఆ వ్యక్తికి భగవంతుని సేవ పట్ల కావచ్చు, భగవద్భక్తుల విషయం పట్ల కావచ్చు, భగవంతుని పట్ల కావచ్చు, వాటి గురించి శ్రవణం చేయటం అనే విషయంపై రుచి కలుగుతుంది. ఆ రుచి వలన ఆ ఆసక్తి మరీ ఎక్కువగా దృఢతరం అవుతుంది. దృఢతరమై అప్పుడు ఆ వ్యక్తి భగవంతుని యొక్క దివ్యమైన ప్రేమ అయినటువంటి భావస్థితికి తొలి దశ ఇది. భగవంతుని యొక్క దివ్యమైన ప్రేమను కొనసాగించే తొలి దశ ఏదంటే భావస్థితి. ఆ భావస్థితికి చేరుకుంటారు. అంటే ఈ 9 రకాల భక్తి అంగాలు మనకు భక్తిరస అమృత సింధువులో శ్రీల రూప గోస్వామి దీని గురించి వివరించడం జరిగింది. అంటే భావస్థితి అనేది ఒక మ్యాచ్యూరిటీ చెందిన నిజమైన ప్రేమ అని పిలువబడుతుంది. అప్పుడే నిజమైన పూర్ణత్వము, మానవ జన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణత్వము చెందుతుందని ఈ శ్లోకం ద్వారా మనకు ప్రభుపాల వారు దీని యొక్క పర్పోట్లు వివరించడం జరిగింది. అంటే మొట్టమొదటగా ఆదౌ శ్రద్ధ, తర్వాత సాధు సంఘ, ఆ తర్వాత భజన క్రియ, దాని తర్వాత ఏమవుతుంది? అనర్థ నివృత్తి, ఆ తర్వాత నిష్ఠ ఏర్పడుతుంది, నిష్ఠ తర్వాత రుచి, రుచి తర్వాత ఆసక్తి, ఆ తర్వాత భావస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి భగవంతుడి పట్ల నిజమైన ప్రేమ కొనసాగుతుందని ఇక్కడ తెలుపబడడం జరుగుతుంది. ఈ విధంగా ఇది ఆధ్యాత్మిక స్థితి అని చెప్పడం జరుగుతుంది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, బాగా వివరించినారు ప్రభుజీ, ధన్యవాదములు. సతీష్ ప్రభుజీ వివరిస్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ చెప్పారు కదా మాతాజీ, నేను చూస్తాను. ఇప్పుడు టైం అయింది కదా, రేపు వీలైతే నేను చెప్తాను మాతాజీ. హరే కృష్ణ. చాలా టైం అయింది మాతాజీ, 7 minutes ఎక్కువ అయిపోయింది. శ్రీనిధి మాతాజీ క్లోజింగ్ చెప్తారా? నేను చేయనా మాతాజీ? క్లోజ్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నారాయణీయం 8.13 అస్మిన్ పరాత్మన్ అనుపాద్మకల్పే త్వమిత్తముత్తాపిత పద్మయోనిః అనంత భూమా మమరోగరాశిం నిరుంది వాతాలయ వాస విష్ణోః
భగవద్గీత 11వ అధ్యాయం 43వ శ్లోకము. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమో అస్తి అభ్యతికః కుతోన్యో లోకత్రయే అపి అప్రతిమ ప్రభావ. భగవద్గీత 11వ అధ్యాయం 44వ శ్లోకము. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియాయార్హసి దేవ సోడుం. శ్రీమద్భాగవతం 12వ స్కందం 13వ అధ్యాయము 1, 22 మరియు 23 శ్లోకాలు. సూత ఉవాచ యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం న విదు సురాసురగణా దేవాయ తస్మై నమః. భవే భవే యథా భక్తిః పాదయోస్తవ జాయతే తథా కురుష్వ దేవేశ నాతః త్వం నో యతః ప్రభో. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. శ్రీమద్భాగవతం 5వ స్కందము 18వ అధ్యాయము 8వ శ్లోకం. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రణక వజ్రదంష్ట్రా కర్మాశయాన్ రంధయ రంధయ తమో గ్రస గ్రస ఓం స్వాహ అభయమభయమాత్మని భూయిష్ఠ ఓం శ్రౌం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అనంతకోటి వైష్ణవ బృందకి జై. జై. శ్రీల ప్రభుపాదికి జై. జై. జై హరే కృష్ణ మహామంత్రకి జై హరే కృష్ణ జై. జై. శ్రీమద్ జై. భగవద్గీత భాగవత గ్రంథాలకి జై జై. శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై జై. శ్రీ శ్రీ నితాయ్ గౌర సుందర్ కి జై జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై జై. గౌర్ ప్రేమానందే హరి 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 బోల్. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ.